హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎలాంటి క్రీమ్స్ కానీ మిల్క్ పౌడర్ యూజ్ చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా అయితే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట తినే ఐస్ క్రీమ్ ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్తోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలండి. పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పల్లీలు అనేవి ఫ్రై అయిపోయండి. ఫిల్ రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాదం అయితే తీసుకోవాలండి. ఫిల్ రిమూవ్ చేసుకున్న పల్లీలు అనేటివి వేరొక బౌల్లోకి తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కాజు బాదం యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత అయితే చూస్తే నానిపోయండి. బాదం అనేటివి ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు కాజు బాదం యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలకు 6 కప్పుల మిల్క్ యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి పాలు అనేటివి. పాలు అనేటివి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 to 6 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే 6 మినిట్స్ పాలను అయితే బాయిల్ చేసుకున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలండి. పూర్తిగా చిక్కబడిన తర్వాత అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ అయితే యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత అయితే ఇలా దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. దీనిపైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అయితే పెట్టేసుకున్నానండి. మార్నింగ్ చూస్తే ఇలా ఉందండి. యమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.